చిలకలూరుపేట అర్బన్ ఎస్ఐ రహమతుల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. రహమతుల్లాను సస్పెండ్ చేస్తూ కూడా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో 5 యువకులు కూడా మృతికి కారణమైనటువంటి ఏఎస్ఐ కుమారుడికి కూడా ఎస్ఐగా సహకరించినట్టుగా కూడా తేలటంతో ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఏఎస్ఐ కుమారుడు ముఠాను కూడా అక్రమ వసూలుకు పాల్పడినట్లుగా కూడా గుర్తించారు. ఇక దీనికి అండగా కూడా రెహమతుల్లా ఉన్నట్లుగా కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక ముఠా నుంచి ఎస్ఐ 4 కార్లు తీసుకున్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. రీసెంట్గా కూడా విద్యార్థులు 5 కూడా కారులో వెళ్తూ కూడా మరణించిన ఘటన చోటు చేసుకుంది. అయితే అసలు ఏ విధంగా ఈ ఘటన జరిగిందని ఆరా తీసిన తరువాత కూడా అక్కడ అక్రమంగా కూడా ఒకళ్ళు ఏఎస్ఐ అంటూ కూడా వసూళ్లకు పాల్పడటం, అక్కడ వచ్చినటువంటి లారీని పక్కకి ఆపే ప్రయత్నం చేయటం, రోడ్డు మీద ట్రాఫిక్ ఉన్న టైంలో కూడా ఇలా వెహికల్స్ వెళ్తున్న క్రమంలో ఆపేందుకు ప్రయత్నించిన క్రమంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇక ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత అతని తండ్రి ఎవరైతే ఈ వసూళ్లకు పాల్పడ్డారో అతని తండ్రి ఒక ఏఎస్ఐ అంటూ కూడా గుర్తించటం, ఇక ఇప్పుడు దీనికి కూడా రెహమతుల్లా ఏఎస్ఐ కుమారుడికి ఎస్ఐ రెహమతుల్లా కూడా సహకరించినట్లుగా తేలటంతోనే ఎస్పీ చర్యలకు ఉపక్రమించారు. అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఏంటి అసలు పూర్తి డీటెయిల్స్? శ్రీ డిసెంబర్ 4వ తారీఖున ఏదైతే చిలకలూరుపేట హైవే గణపవరం దగ్గర అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందో ఆ రోడ్డు ప్రమాదంలో 5 యువకులు అయితే మృతి చెందడం జరిగింది. ఇది చాలా సంచలనంగా కూడా మారింది. అయితే ఈ 5 చనిపోవడానికి కారణకమైన నకిలీ ఆర్టీఓగా అవతారం ఎత్తిన ఏఎస్ఐ కొడుకు అతని గ్యాంగు చేసిన కార్యక్రమాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ పోలీసులు గుర్తించిన దాని ప్రకారం అయితే అతనికి ఎవరు సహకరించారు అనే దానిలో కూడా అయితే కోణంలో కూడా అయితే దర్యాప్తు చేశారు. అయితే ఆ కోణంలో కూడా చిలకలూరుపేట అర్బన్ ఎస్ఐగా పనిచేస్తున్న రెహమతుల్లా అయితే వీరికి సహకరించినట్లు కూడా అయితే పోలీసుల విచారణలో అయితే తేలింది. ఆ తేలటం వల్ల కూడా ఇతను ఏదైతే కార్లు ఉన్నాయో ఆ కార్లకు సంబంధించి రెహమతుల్లాకి ఆ 4 కార్లు కూడా అమ్మినట్టు కూడా వారికి సహకరించినట్టు కూడా అయితే విచారణలో చేరింది. అయితే నిన్న శనివారం పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు మాత్రం ఎలాంటి ఏమీ జరగకుండా, అంటే ఎలాంటి ఆక్షేపణలు జరగకుండా కూడా రెహమతుల్లాని అయితే ఎస్ఐ నుంచి అయితే సస్పెండ్ చేయటం అయితే జరిగింది. రేణుశ్రీ, ఏది ఏమైనా సరే పల్నాడు జిల్లా ఎస్పీ మాత్రం ఎవరున్నారు, అది పోలీసు వారు ఉన్నారా, ఎవరున్నారు, చట్టం ఎవరికి చుట్టం కాదన్న రీతిలో అయితే పల్నాడు జిల్లా ఎస్పీ మాత్రం కఠినంగానే ఉండి ఎవరు తప్పు చేసినా సరే, అది పోలీసు సిబ్బంది తప్పు చేసినా సరే, ఎవరు చేసినా సరే పూర్తిగా దర్యాప్తు చేసి ఎవరైనా ఉంటే మాత్రం వారి మీద చర్యలు తీసుకోవటంలో ఎలాంటి నిర్మోహమాటంగా వారిపై చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి వివరాలు ఏం తెలుసాయి? ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారో వాళ్ళు కేవలం అంటే ఈ వసూళ్లే కాదు, అంతకుముందు కొన్ని దందాల్లో కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఎస్ఐ కానీ వీళ్ళు కానీ కుమ్మక్క ఎటువంటి వ్యవహారాలు జరిపారు ఏంటి? శ్రీ, ఏదైతే నరసరావుపేట డిఎస్పీ జనమంతరావు వారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా వీరు అనేకమైన దందాలు, ఏదైతే అంతకుముందు కోటప్పకొండ దగ్గరకు సంబంధించిన నకిలీ నోట్లకు సంబంధించి కానీ, నకిలీ బంగారం సంబంధించి కానీ 40 లక్షలు 60 లక్షలు కూడా తీసుకున్నట్టు ఆ ముఠాను అయితే గుర్తించారు. ఇలాంటి కోణంలో ఎవరైనా అంటే పోలీసు వాహనంలో నకిలీ పోలీసులుగా వచ్చి ఆ పోలీసు వాహనంలో వచ్చి ఈ దందా చేసినట్టు కూడా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఏదేమైనప్పటికీ కూడా సరే వారికి సహకరించిన వారు ఎవరైనా సరే, సిఏ గాని, ఎస్ఐ గాని, కానిస్టేబుల్ గాని, ఏఎస్ఐ గాని ఎవరైనా సరే, అంటే మనం చెప్పుకోవచ్చు రేణుశ్రీ, అతనికి సహకరించిన ఇప్పుడు నకిలీ కార్లు, ఆ కార్లకు సంబంధించి తక్కువ రేటుకి ఆ ఎస్ఐకి సంబంధించి అమ్మటం వల్ల కూడా అది నిర్ధారణ అవ్వటం వల్లే పల్నాడు జిల్లా ఎస్పీ కూడా వారిని సస్పెండ్ చేస్తారు. అలాగే ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు సహకరించిన వాళ్ళు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని కూడా పల్నాడు జిల్లా ఎస్పీ అయితే కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సరే ఇలాంటి చేస్తే మాత్రం సహించేది లేదని కూడా అయితే ఒక ఉదాహరణ అయితే ఇప్పుడు ఈ ఎస్ఐ రెహమతుల్లాని సస్పెండ్ చేయడం ఒక ఉదాహరణగా అయితే కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఐ వీళ్ళకి సహకరించినట్లుగా కూడా గుర్తించి అతన్ని సస్పెండ్ చేశారు. కానీ పోలీస్ శాఖలో ఇంకెవరికి కూడా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలియదా? ఎందుకంటే ఇతని తండ్రి ఎవరైతే ఇప్పుడు ఈ వసూలుకు పాల్పడ్డాడో అతని తండ్రి కూడా ఏఎస్ఐగా ఉన్నారు. తన తండ్రికి కానీ ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలియదా?
ఎసరేలు శ్రీ అది ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వారి తండ్రి ప్రమేయం ఏమన్నా ఉందా అని, లేదా ఇంకా ఎవరైనా సిబ్బంది ఎవరైనా ఉన్నారా వారికి సహకరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొన్న 2 రోజుల క్రితం కూడా డిఎస్పీ హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము, వారి తండ్రి సహకరించారా లేదా ఇంకా ఎవరైనా పోలీస్ సిబ్బంది సహకరించారా. మన మీడియా వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు సార్ ఇది చాలా పోలీసులు కూడా దీనికి సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి సార్ అంటే, దాని మీద కూడా మేము విచారణ చేస్తున్నాము. ఆ విచారణలోనే భాగంగా అయితే నిన్న శనివారం అయితే రహమతుల్లా అనే ఎస్ఐ వారికి సహకరించినట్లు తేలటం వల్లే ఈ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు మాత్రం ఎస్ఐని సస్పెండ్ చేశారు. అలాగే ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా చాలా ఊహాగానాలు ఉండి వారికి ఎవరు సహకరించారనే దాని మీద కూడా పూర్తి దర్యాప్తు అయితే ఎస్పీ కృష్ణారావు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. రేణుశ్రీ ఎవరైనా సరే అది దర్యాప్తులో తేలితే మాత్రం అది వారి తండ్రా లేకపోతే సిఐనా కానిస్టేబులా ఎవరినైనా సరే సహించేది లేదని కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు అయితే స్పష్టం చేశారు. రేణుశ్రీ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. చిలకలూరుపేట అర్బన్ ఎస్ఐ రహమతుల్లా మీద అయితే ఇప్పుడు సస్పెన్షన్ వేటు జరిగింది. ఏదైతే చిలకలూరుపేటలో జరిగినటువంటి యాక్సిడెంట్లో కూడా విద్యార్థులు 5గురు కూడా చనిపోవటం, దాంట్లో 3 ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు కావటం, ఆ వార్త కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే వాళ్ళ ప్రమేయం, వాళ్ళ తప్పు కూడా లేకుండా 5గురు విద్యార్థులు 5గురు యువకులు అయితే రోడ్డు మీద ప్రాణాలు విడిచారు. ఇక ఆ కారు యాక్సిడెంట్ జరిగిన తీరు కూడా చాలా బాధాకరంగా కూడా హృదయ విదారకంగా అయితే మారింది. ఇక తర్వాత అసలు ఏం జరిగిందని ఆరా తీసిన తర్వాత కూడా అక్కడ వెళ్తున్నటువంటి లారీని కూడా పక్కన వసూలకు కూడా ఆపినట్లుగా తెలిసింది. అయితే ఏఎస్ఐ లాగా కూడా అతను ఆపటం జరిగింది. అయితే తరువాత ఈ విషయం మీద కూడా దర్యాప్తు కొనసాగించిన తరువాత దీని వెనక అంటే ఎప్పటి నుంచో కూడా వీళ్ళు అనేక రకాల దందాలు చేస్తున్నారు. ఆ దందాల్లో కూడా ఇది ఒక దందా అని గుర్తించడం, తర్వాత పోలీస్ శాఖ నుంచి వీళ్ళకి సహకారం ఉందని తెలిసిన తర్వాత, ఎందుకంటే అతను ఒక ఏఎస్ఐ కుమారుడు అంటూ కూడా ఆ తర్వాత వార్త బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఎవరు సహకరించారని తెలుసుకున్నప్పుడు ఎస్ఐ రహమతుల్లానైతే సహకరించినట్లుగా కూడా ఇప్పుడు ప్రూవ్ అవడంతో కూడా ఎస్ఐ రహమతుల్లాని సస్పెండ్ చేశారు. ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఈ గ్యాంగ్ వెనక ఇంకా ఉన్నారా, పోలీస్ శాఖలో మరెవరైనా సహకరించారా అంటే ఇంకెవరికైనా తెలిసే ఈ దందా జరిగిందా ఏంటి అన్న డీటెయిల్స్ కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి.